Thank you, Lord Jesus. Hallelujah. పరిశుద్ధుడైన దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సర్వశక్తివంతుడైన దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో వాక్యం ద్వారా మాతో మా అందరితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. నా తండ్రి యోసేపును ఫలించే కొమ్మగా ఏ విధంగా దీవించాము, మా జీవితంలో కూడా మేము ఫలభరితంగా ఉండాలి అంటే ఏ విధంగా ఉండాలన్నది వాక్యం ద్వారా నా తండ్రి మా ముందుతో ప్రభా మాట్లాడమని ప్రార్థిస్తూ మాట్లాడుచున్నందుకు నీకు వందనాలు. పరిశుద్ధాత్మదేవ తండ్రి మన పరిశుద్ధాత్మదేవ నువ్వు నాలో ఉండి నాతో మాతో మా అందరితో మాట్లాడుచున్నందుకు వాక్యం ద్వారా మాట్లాడుచున్నందుకు వందనాలు చెల్లిస్తూ నజరైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థనకి నేను వేడుకుంటున్నాను తండ్రి. అన్నాను. ఓకే, మనం వాక్యంలోకి వెళ్దాం. ఇక్కడ చూసినట్లయితే ఫలించే కొమ్మ యోసేపు. ఏ విధంగా యోసేపు ఫలించి ఉన్నాడు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ చూసినట్లయితే ఎవరైనా నాకు చదివి సహాయం చేస్తూ ఉండండి. ఆదికాండము 49:22 యోసేపు ఫలించేడి కొమ్మ, ఊట యొద్ద ఫలించేడి కొమ్మ, దాని రెమ్ములు గోడ మీదికి ఎక్కి వ్యాపించును. హల్లెలూయా, హల్లెలూయా.
చూడండి, యోసేపు ఫలించడి కొమ్మ ఆ యొక్క గోడ మీదికి ఎక్కి వ్యాపించును అని లేఖనము తెలియజేస్తుంది. మరి ఇక్కడ చూసినట్లయితే మరి యోసేపు తండ్రి ఎవరు చెప్పగలుగుతారా? యోసేపు తండ్రి ఎవరు? మీకు బైబిల్ స్టడీ కాదు, బైబిల్ ఫీజ్ కాదు, కానీ యోసేపు తండ్రి ఎవరు? యోసేపు తండ్రి ఎవరమ్మా? యాకోబు. యోసేపు తండ్రి యాకోబు. ఈ యొక్క యాకోబు మరి కుమారుడైన యోసేపుకు ఇచ్చిన ఆశీర్వాదం. హల్లెలూయా. యాకోబు యోసేపుకి ఇచ్చిన ఆశీర్వాదం. తండ్రి కుమారుణ్ణి దీవించి ఉన్నాడు, ఆశీర్వదించి ఉన్నాడు. చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే కొన్ని ఎగ్జాంపుల్స్ మనము చూసుకుందాం. యోసేపు ఒక ఫలదాయకమైన కొమ్మ లాంటి వాడు. ఫలించే కొమ్మ, ఫలదాయకమైన కొమ్మ. చాలామంది జీవితాల్లో ఫలము అభివృద్ధి కావాలి అంటే, నువ్వు అభివృద్ధిలోనికి రావాలి అంటే మొదటిగా దేవునిలో ఫలించాలి. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే యోసేపు ఒక ఫలదాయకమైన కొమ్మ ఉంటున్నాడు. అతని జీవితంలో మరి ఆశీర్వాదాలు వచ్చాయి, అతని జీవితంలో ఫలించి ఉన్నాడు, అతని జీవితంలో కష్టాలు కూడా వచ్చాయి. ఎంతమందికి తెలుసు ఆయన జీవితంలో కష్టాలు వచ్చాయి? తెలుసా మీకు? తెలుసా లేదా? యోసేపు ఏ విధంగా ఫలించి ఉన్నాడో తనకు తన జీవితంలో మొదటిగా చాలా కష్టాలు వచ్చి ఉన్నాయి. మరి కష్టాలను ఎదుర్కొంటూ ముందుకు కొనసాగాడు. కొంతమందికి చిన్న కష్టం రాగానే దేవుళ్ళ నుండి తొలగిపోతూ ఉంటారు. ఇవాళ చర్చికి ఎందుకు వెళ్ళాలి, నేను చర్చికి వెళ్ళాలి అనుకొని మరి రాకుండా ఉంటారు. కానీ ఇక్కడ చూసినట్లయితే యోసేపు జీవితంలో ఏంటంటే ఫలదాయకమైన కొమ్మ, తన జీవితంలో కష్టాలు వచ్చాయి. ఆ కష్టాలను ఎదుర్కొని ఏం చేశాడు? అతడు విశేషముగా ఆశీర్వదింపబడి ఉన్నాడు. హల్లెలూయా. విశేషముగా గొప్పగా ఆశీర్వదింపబడి ఉన్నాడు. కష్టాలను కూడా భరించి ఉన్నాడు. నీవు నేను కూడా కష్టాలను భరించాలి. భరించినప్పుడే ఆ కష్టాలకు విలువ, ఆశీర్వాదం, ఫలము. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఆయన వ్యాపించి ఉన్నారు. ఆ యొక్క కొమ్మ మరి ఇక్కడ చూసినట్లయితే ఆయన కొమ్మగా మరి ఆయన ఏంటిదండి? ఫలించేడు కొమ్మ అంటున్నాడు. ఆయన ఆశ్చర్యపబడి ఉన్నాడు. జోసెఫ్ ఈజ్ ఏ ఫ్రూట్ఫుల్ ఏంటిది మరి ఆయన ఫలించేది కొమ్మ అంటున్నాడు. ఇక్కడ చూసినట్లయితే మరి రెండోదిగా చూసినట్లయితే ప్రాకారము మీద విస్తరించుకోమ. ఇప్పుడు మనం ఇంతకుముందు చదువుకొని ఉన్నాం. ఏంటిది? ఆయన మూడ మీదికి ఎక్కి వ్యాపించాను. ఇప్పుడు మనం కొన్ని చెట్లు, కూరగాయల చెట్లు పెడుతూ ఉంటాం. ఈయన ఆశీర్వాదం. తండ్రి కుమారుణ్ణి దీవించి ఉన్నాడు, ఆశీర్వదించి ఉన్నాడు. చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే కొన్ని ఎగ్జాంపుల్స్ మనము చూసుకుందాం. యోసేపు ఒక ఫలదాయకమైన కొమ్మ లాంటి వాడు. ఫలించే కొమ్మ, ఫలదాయకమైన కొమ్మ. చాలామంది జీవితాల్లో ఫలము అభివృద్ధి కావాలి అంటే, నువ్వు అభివృద్ధిలోనికి రావాలి అంటే మొదటిగా దేవునిలో ఫలించాలి. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే
యోసేపు ఒక ఫలదాయకమైన కొమ్మ ఉంటున్నాడు. అతని జీవితంలో మరి ఆశీర్వాదాలు వచ్చాయి. అతని జీవితంలో ఫలించి ఉన్నాడు. అతని జీవితంలో కష్టాలు కూడా వచ్చాయి. ఎంతమందికి తెలుసు ఆయన జీవితంలో కష్టాలు వచ్చాయి? తెలుసా మీకు? తెలుసా లేదా? యోసేపు ఏ విధంగా ఫలించి ఉన్నాడో తన జీవితంలో మొదటిగా చాలా కష్టాలు వచ్చి ఉన్నాయి. మరి కష్టాలను ఎదుర్కొంటూ ముందుకు కొనసాగాడు. కొంతమందికి చిన్న కష్టం రాగానే దేవుళ్ళ నుండి తొలగిపోతూ ఉంటారు. ఇవాళ చర్చికి ఎందుకు వెళ్ళాలి, నేను చర్చికి వెళ్ళండి అనుకొని మరి రాకుండా ఉంటారు. కానీ ఇక్కడ చూసినట్లయితే యోసేపు జీవితంలో ఏంటంటే ఫలదాయకమైన కొమ్మ. తన జీవితంలో కష్టాలు వచ్చాయి. ఆ కష్టాలను ఎదుర్కొని ఏం చేశాడు? అతడు విశేషముగా ఆశీర్వదింపబడి ఉన్నాడు. హల్లెలూయా! విశేషముగా గొప్పగా ఆశీర్వదింపబడి ఉన్నాడు. కష్టాలను కూడా భరించి ఉన్నాడు. నీవు నేను కూడా కష్టాలను భరించినప్పుడే ఆ కష్టాలకు విలువ, ఆశీర్వాదం, ఫలము. హల్లెలూయా! హల్లెలూయా! ఇక్కడ చూసినట్లయితే ఆయన వ్యాపించి ఉన్నాడు. ఆ యొక్క కొమ్మ మరి ఇక్కడ చూసినట్లయితే ఆయన కొమ్మగా మరి ఆయన ఏంటిదండి? ఫలించిన కొమ్మ అంటున్నాడు. ఆయన ఆశ్చర్యపబడి ఉన్నాడు. జోసెఫ్ ఈజ్ ఏ ఫ్రూట్ఫుల్ ఏంటిది మరి ఆయన ఫలించిన కొమ్మ అంటున్నాడు. ఇక్కడ చూసినట్లయితే మరి రెండోదిగా చూసినట్లయితే ప్రాకారము మీద విస్తరించుకోమ. ఇప్పుడు మనం ఇంతకుముందు చదువుకొని ఉన్నాం. ఏంటిది? ఆయన మూడ వీధికి ఎక్కి వ్యాపించిన. ఇప్పుడు మనం కొన్ని చెట్లు, కూరగాయల చెట్లు పెడుతూ ఉంటాం. కొన్ని ఆ యొక్క పైకి వస్తూ ఉంటాయి, కొన్ని గోడ పైకి పాకుతూ ఉంటాయి చెట్లు. ఎందుకు? అవి పెరిగి 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 పెద్దవి గోడ పైకి, ఇంటి పైకి కూడా ఒక అట్లా గూడు కట్టుకుంటాయి. అంతేనా కాదు? ఏంటంటే అవి పాకిపోతూ ఉంటాయి. ఇక్కడ ఈయన జీవితంలో కూడా ఆయన విస్తరించుకోమ్మ అంటున్నాడు. ఫలించని కొమ్మ, విస్తరించుకోమ్మ, ఆ ప్రాకారములకు విస్తరించుకోమ్మ అంటున్నాడు. అంటే ఆశీర్వాదపు కొమ్మ. మరి ఆ యొక్క ఆశీర్వాదములకు పరిధులు లేవు. ఆయన ఆశీర్వాదములకు పరిధులు లేవు. మరి చూడండి, ఆయన ఎంతగా ఆశీర్వదింపబడి ఉన్నాడు. ఐగుప్తులో ఆయన చాలా ఆశీర్వదింపబడి ఉన్నాడు. ఒకసారి ఆలోచించు. మరి పరిధులు లేని దాటిపోయే కొమ్మ. యోసేపు సంతానము కూడా విస్తరించి ఉన్నది. ఏంటంటే యోసేపు సంతానం కూడా ఐగుప్తులో విస్తరించి ఉన్నది, ఫలించి ఉన్నాడు. మన జీవితంలో కూడా ఫలభరితంగా ఉండాలంటే దేవుడితో సహవాసం కలిగి ఉండాలి. కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇరుకులు, ఇబ్బందులు, వేదనలు, శోధనలు ఏవి వచ్చినా కూడా దేవుడిలో మరి స్థిరము కలిగి ఉండాలి. అప్పుడే నీవు ఫలించడం, అభివృద్ధిలోనికి నడవడం ప్రారంభిస్తావు. చిన్న కష్టం రాగానే నాకు వద్దు అని నువ్వు అనుకోకూడదు. కష్టాలు ఉంటేనే ఆశీర్వాదాలు మనకు వస్తాయి. ఇరుకు నుండి మనకు విశాలత కలుగుతుంది. ఫస్ట్ విశాలతను ఎన్నుకోకూడదు, ఇరుకుని ఎన్నుకోవాలి. ఇరుకు నుండి విశాలత మనకు వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే ఆయన ఆశీర్వాదాలకు పరిధులు ఏంటిదని? పరిధులు లేవు. ఆయన మరి ఏంటిదండి? ఆ పరిధులకు దాటిపోయి ఉన్నాడు, విస్తరించి ఉన్నాడు. యోసేపు సంతానం కూడా అలా విస్తరించి ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే ఇంకొక మాట చూసినట్లయితే
మరి నేనంతా ఇది ఇంట్రడక్షన్ నేను చెప్తున్నాను. ఆత్మీయంగా మనకు ఇది చెప్పేది, మరి ఆత్మీయంగా ఆయన ఎదిగి ఉన్నాడు, మనకు కూడా ఆత్మీయంగా స్పిరిచువల్గా మరి లైఫ్లో ఎదగాలని చెప్తున్నాడు. మన జీవితంలో ఫలవరితంగా మనం ఉండాలి అంటే ఆ ద్రాక్షవల్లికి నీవు అంటకట్టబడి కొమ్మగా ఉండాలి. ఆయన మరి ద్రాక్షవల్లి యేసయ్య, తీగను మనమే ఉంటున్నాం. ఫలించాలి అంటే ఆ ద్రాక్ష వనములో మనము ఒక తీగగా చుట్టబడి ఉన్నాం. ఇక్కడ ఈయన ఆత్మీయ జీవితంలో ఉన్నాడు కాబట్టి దేవుడు అతడిని చాలా ఆశ్రయించి ఉన్నాడు. మరి అదే విధంగా చూసినట్లయితే మరి దేవుడి యొక్క ప్రణాళికలో ఉండి నమ్మకముతో నడిచినప్పుడు, నీవు దేవుడి యొక్క ప్రణాళికలో ఉన్నట్లయితే నీవు నమ్మక